స్థానానికి వీసీకే అభ్యర్థి పోటీ చేస్తుండగా గుంటూరు పశ్చిమ నుండి, పొన్నూరు నుండి, బాపట్ల నుండి వీసీకే అభ్యర్థులను ప్రచారం చేస్తూ నిన్న గుంటూరు బహిరంగ సభలోను, రాత్రి పొన్నూరు బహిరంగ సభలోను పూర్తి చేసి ఈ రోజున కొండేపులో పోటీ చేస్తున్నటువంటి అంబటి కొండలరావుకి, అలాగే మార్కాపురంలో పోటీ చేస్తున్నటువంటి నూతలపాటి రాజుకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఇక్కడ కూర్చున్నారు. ఇది అయిన తర్వాత సాయంత్రం గూడూరులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయ్ కుమార్ గారికి మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న కొప్పుడు రాజు గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు మద్దతుగా జరిగేటువంటి సభలో జిగ్నేష్ మేవాని గారు, తిరుమల గారు ఆ సభలో పాల్గొంటారు. ఇక్కడికి ఆయన వచ్చిన ఉద్దేశం అది, ఇక్కడ వీసీకే పార్టీ పోటీ చేస్తుంది, గెలుస్తామా ఓడుతామా తర్వాత విషయం. ప్రజలకి ప్రబలమైన శత్రువు ఎవరో చెప్పడం కోసం వీసీకే పార్టీ పోటీ చేస్తుంది. ఈ 26 పార్టీల్లో కూడా ఆమె ఇంటికి వెళ్లి లోటస్ పాండ్కి వెళ్లి కలిసి ఆంధ్రప్రదేశ్లో వీసీకే పార్టీ కాంగ్రెస్తో అలయన్స్ ఉంటుంది, మీరు చూడండి అని చెప్పి మేము సంసిద్ధమైనటువంటి స్థానాల జాబితా నాకు ఇచ్చాము. కానీ ఎందుకో తెలియదు, అందరూ రికమెండ్ చేశారు, కానీ కాంగ్రెస్ అలయన్స్ కుదరకపోయినప్పటికీ మేము నిలబడిన స్థానాల్లో వీసీకే పార్టీ ఓటు చేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండు కూడా పరిపాలన అర్హతను కోల్పోయి 10 సంవత్సరాల పాటు రాజధాని మనకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి చట్టంలో 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్న హైదరాబాద్ని కేసీఆర్కి భయపడిపోయి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి పారిపోయి వచ్చాడు. ఆయన రాజధాని లేకుండా చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ఏదో చంద్రబాబు నాయుడు ఒక రాజధాని నిర్ణయించిన తర్వాత దానికి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కూడా ఆ రాజధాని ఏర్పడకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటికి వెళ్లి మీ రాజధాని ఏది అని అంటే అందరూ మౌనం వహించే దుస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తా ఉన్నారు. దళితులకి, ముస్లింలకి, ఆదివాసీలకి వ్యతిరేకమైనటువంటి బీజేపీని సమర్థిస్తున్నటువంటి, గుర్తుపెట్టుకున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ రెండు కూడా సమానంగా శత్రువులేని చెప్పడం కోసమే తిరుమల గారు ఈ పర్యటన చేస్తా ఉన్నారు. ఈ ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అణగారిన కులాలు, ఆదివాసీలు